హాయ్! ఈ వీడియో చూడగానే స్కిప్ చేయకుండా చిన్నప్పటికి, ఇప్పటికి గణేష్ చతుర్థిలో వచ్చిన మార్పులేంటో కామెంట్ చేయండి. అండ్ నేనైతే నిన్న మార్నింగ్ చేసుకున్నాను కదా! నేచర్ ఎకో ఫ్రెండ్లీ గణేషుడిని. అదేనండి పసుపుతో రెడీ చేసుకున్నాను కదా! విత్ మై ఓన్ హ్యాండ్స్. ఇప్పుడైతే స్వామివారిని ఫస్ట్ రోజే ఈవినింగ్ టైంలో నేను నిమజ్జనం చేసేసుకుందాం అని చెప్పి రెడీ అయిపోయాననమాట. సో, ఈవినింగ్ కూడా సేమ్ మార్నింగ్ లాగే పూజ చేసుకున్నాను. అండ్ 2 రకాల ప్రసాదాలైతే రెడీ చేసుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించుకున్న తర్వాత మన బొజ్జ గణపయ్యని నిమజ్జనం చేయడానికైతే రెడీ అయిపోయాము. అండ్ నేనిక్కడ రెడీ చేసుకున్న ఈ పసుపు గణపతి నేచర్‌కి ఎటువంటి హాని కాదు. నేనది పూర్తిగా నమ్ముతాను. సో, ఈ ఇయర్ చాలా వాటికి నాకు తెలిసినంత వరకి నేచర్ ఫ్రెండ్లీలోనే మీరు చూసుకొనుంటారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్‌గా నేచర్‌కి ఎటువంటి హాని జరగకుండా ఇలాగే ప్రశాంతమైన వినాయక చతుర్థి చేసుకుందాము. సో, ఇప్పుడైతే నా నిమజ్జనం అయిపోయింది. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్‌కి జై. అండ్ నెక్స్ట్ మా ఊర్లో నాకు బాగా నచ్చిన వినాయక స్వామి థీమ్‌ని చూపిస్తాను చూడండి. నెమలికల థీమ్‌తో చేయించారు. చాలా బావుంది. కోరికలేమన్నా ఉంటే కోరేసుకోండి నెరవేర్చేస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.